హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని ప్రపంచీకరణ పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలలో మనం డాష్ రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు. ఆన్సర్ 3 రకాల. ప్రపంచీకరణ ఫలితం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ దేశాల మధ్య పోటీ పెరగడం. ఎక్కువ దేశాలలో ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను డాష్ అంటారు. ఆన్సర్ బహుళజాతి సంస్థ. 20వ శతాబ్దం చివరిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన పరిణామాల్లో ఇది ఒకటి. ఆన్సర్ ప్రపంచీకరణ. ప్రపంచ బ్యాంకులో అమెరికా ఓటుకు డాష్ విలువ ఉంది. ఆన్సర్ 16% విలువ. ఈ క్రింద ఇవ్వబడిన ఏ శతాబ్దంలో విదేశీ వ్యాపారం, విదేశాలలో పెట్టుబడులు, కార్మికుల వలసలు వేగం పుంజుకున్నాయి? ఆన్సర్ 19వ శతాబ్దంలో. అమెరికా జీడిపిలో వ్యవసాయం వాటా 1% కాగా మొత్తం ఉపాధిలో ఎంత శాతం మాత్రమే వ్యవసాయంలో ఉన్నారు? ఆన్సర్ 0.5%. WTO అనగా డాష్. ఆన్సర్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో మనం ఏర్పడే ప్రవాహాలలో లేనిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ నీటి ప్రవాహం. భారతీయ బహుళజాతి కంపెనీ డాష్. ఆన్సర్ రాన్బాక్సీ. ఫోర్డ్ మోటార్స్ అనే అమెరికా కార్ల కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలలో ఉత్పత్తి సౌకర్యాలు కలిగి ఉంది? ఆన్సర్ 26. కార్గిల్ ఫుడ్స్ బహుళజాతి సంస్థ ఏ దేశానికి చెందింది? ఆన్సర్ అమెరికా. దాదాపు ఎన్ని కోట్ల మంది యూరోప్ నుంచి అమెరికా, ఆస్ట్రేలియాలకు వలస వెళ్ళి ఉంటారని అంచనా? ఆన్సర్ 5 కోట్ల మంది. ఫోర్డ్ మోటార్స్ అనే అమెరికా కంపెనీ భారతదేశానికి చెందిన ఈ క్రింద ఇవ్వబడిన కంపెనీతో కలిసి చెన్నై దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది. ఆన్సర్ మహీంద్రా అండ్ మహీంద్రా. ఫోర్డ్ మోటార్స్ భారతదేశం నుంచి కార్లను ఈ క్రింద ఇవ్వబడిన దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఆన్సర్ దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్.
కార్గిల్ ఫుడ్స్ అనే అమెరికాకు చెందిన పెద్ద బహుళజాతి సంస్థ ఈ చిన్న భారతీయ కంపెనీలను కొనింది. ఆన్సర్ ఫరాక్ ఫుడ్స్. ఫోర్డ్ మోటార్స్ ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి 1700 కోట్ల రూపాయలతో చెన్నై దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది? ఆన్సర్ 1995 సంవత్సరంలో. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు ఎన్ని దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యులుగా ఉన్నాయి? ఆన్సర్ 150 దేశాలు. ఫోర్డ్ మోటార్స్ భారతదేశం నుండి దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ దేశాలకు ఎన్ని కార్లను ఎగుమతి చేసింది? ఆన్సర్ 24,000 కార్లను. భారతీయ బహుళజాతి కంపెనీకి ఉదాహరణ డాష్. ఆన్సర్ టాటా మోటార్స్. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది వలస వెళ్ళి ఉంటారని అంచనా? ఆన్సర్ 15 కోట్లు. భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడగలిగిన విద్యావంతులైన యువత డాష్ సేవలు అందిస్తున్నారు? ఆన్సర్ కస్టమర్ కేర్ సేవలు. 2004 నాటికి ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో ఎన్ని కార్లను అమ్మింది? ఆన్సర్ 27,000. బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలు కలిసి ఉత్పత్తిని చేపడితే వాటిని డాష్ అంటారు? ఆన్సర్ జాయింట్ వెంచర్లు. బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే పెట్టుబడిని డాష్ పెట్టుబడులు అంటారు? ఆన్సర్ విదేశీ పెట్టుబడులు. ప్రపంచీకరణ వల్ల డాష్ రాజ్యాలు అంతరించిపోతాయా అన్నది చర్చనీయాంశమైంది. ఆన్సర్ జాతీయ రాజ్యాలు. ప్రపంచ బ్యాంకులో పేద దేశాల ఓటుకు డాష్ విలువ ఉంటుంది? ఆన్సర్ తక్కువ విలువ. పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా దేశాలు ప్రభావితమై నియంత్రణలను తొలగించడానికి చేసిన విప్లవాలను ప్రసార మాధ్యమాలు డాష్గా పేర్కొన్నాయి? ఆన్సర్ అరబ్ వసంతం. నియంత్రణలను తొలగించడానికి విప్లవాలు చోటు చేసుకున్న దేశాలు ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ట్యునీషియా, ఈజిప్ట్, పశ్చిమాసియా దేశాలు. ప్రయాణపు ఖర్చులు యజమాని భరించగా దానికి బదులుగా ఒక నిర్దిష్ట కాలం పాటు అతని వద్ద పనిచేస్తానని ఒడంబడిక కుదుర్చుకున్న భారతీయ కార్మికులు ఈ క్రింద ఇవ్వబడిన ఏ దేశానికి వలసపోయారు? ఆన్సర్ కరేబియన్ దీవులు, మారిషస్, ఫిజీ, మలయా, శ్రీలంక.
ఐబిఆర్డి ఐడిఏ సంస్థలలో సభ్య దేశాలుగా ఉన్న దేశాలు ఎన్ని? ఆన్సర్ 170 దేశాలు. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ కంపెనీలను ఆకర్షించుకోవడానికి చేపట్టినవి డాష్. ఆన్సర్ ప్రత్యేక ఆర్థిక మండళ్లు మరియు పారిశ్రామిక ప్రాంతాలు. ఎగుమతి దిగుమతులపై మరియు వ్యాపారంపై చాలా తక్కువ పరిమితులు విధించడాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ సరళీకృత ఆర్థిక విధానం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి భారత ప్రభుత్వం సడలించిన చట్టాలు డాష్. ఆన్సర్ కార్మిక చట్టాలు. జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఐబిఆర్డి ఎల్డిఏలలో ఉన్న ఓటు విలువ డాష్. ఆన్సర్ 3 నుండి 6%. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.